వాక్యము చదివే విషయంలో కానీ వాక్యము చెప్పే విషయంలో కానీ అనాలోచనగా ఉండకూడదు. వాక్యం మనం చదివేటప్పుడు మనం జాగ్రత్తగా తప్పులు పోకుండా చదవాలి. కొన్నిసార్లు తప్పులు పోతూ ఉంటుంది, అవి కూడా మనం జరగకుండా ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా మనం చదవాలి వాక్యాన్ని. ఏముందిలే 1, 2, 3 తప్పులు పోతే పర్వాలేదు అన్న భావన మనం ఉండకూడదు. తప్పులు పోకుండా చదవాలి అన్నటువంటి భావనతో మనం చదవాలి. అలాంటి సమయంలో 1, 2 తప్పులు పోతుంటే ఇది కూడా జరగకూడదు అన్నటువంటి ఆలోచనతో మనం జాగ్రత్తగా వాక్యాన్ని చదవాలి. అంటే వాక్యము చదివే విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. ఇవి దేవునికి సంబంధించిన విషయాలు, ఇవి దేవునికి సంబంధించిన విషయాలు ఇవి. అందుకని వాక్యము చదివే విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. వాక్యము చదివే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో వాక్యము మాట్లాడే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం మాట్లాడితే ఆలోచనలు బయట ఉన్నాయి అనుకోండి, అదేమంటారు? జాగ్రత్తనా అజాగ్రత్తనా? అజాగ్రత్త. వాక్యం మాట్లాడటానికి ఏముండాలంటే సిద్ధపాటు ఉండాలి. కొన్నిసార్లు మనం సిద్ధపడతాం, కానీ మనం ఏం చెబుతున్నామో మనకి తెలియదు, వినేవాళ్ళకి అర్థం కాదు. రెఫరెన్సులు తీసుకుంటాం, చదువుతూ ఉంటాం. మీకు ప్రతిరోజు మీకు సిద్ధపాటు ఉండాలి. వాక్యానికి సంబంధించి ప్రతిరోజు మీరు సిద్ధపడాలి. ఎప్పుడు దేవుడు అవకాశం ఇస్తాడో తెలియదు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దానికోసం సిద్ధపడాలి, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి. దేవా, నాకు అవకాశం ఇస్తే జాగ్రత్తగా మీ వాక్యం మాట్లాడినట్లు నాకు జ్ఞానాన్ని ఇవ్వండి. నాకు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకుండా మీ ఉద్దేశాలు తెలియజేసేటట్లుగా నాకు జ్ఞానాన్ని ఇవ్వండి అని దేవుని సన్నిధిలో ప్రార్థించి గోజాడి దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ సరైనటువంటి సిద్ధపాటు కలిగి ఒక వచనాన్ని 1-4 సార్లు సరిగా చూసుకొని దాని భావన అదా కాదా అని ఆలోచన చేసి, ఒకవేళ మనకు అర్థం కాకపోతే మనకంటే వాక్యములు అనుభవం కలిగిన వారిని అడిగి తెలుసుకొని ఇన్ని జాగ్రత్తలు కలిగి వాక్యం చెప్పాలి. అసలు దేవుడు మన జీవితాల్లో చేసిన ఉపకారాల గురించి ఆలోచన చేయటానికి జీవితం సరిపోదంటుంది వాక్యం. మా ఎడల నీకున్నటువంటి తలంపులు అవి లెక్కకు విస్తారమై ఉన్నవి, అవి లెక్కించుదని అనుకుంటున్నా అవి ఇసుక రేణుల వలె ఉన్నవి అంటాడు భక్తుడు. అంటే దేవునికి మన పట్ల ఉన్నటువంటి ఆలోచనలు ఎలాంటివి అంటే ఇసుక రేణులు వంటి అంట. ఇసుక రేణులు, మీరు చెప్పండి, ఇసుక రేణులను ఎవరైనా లెక్కించగలరా? ఒక గుప్పిడి ఇసుక తీసుకొని మీ చేతిలో పోస్తాను, ఈరోజు వచ్చే ఆదివారానికి మీరు వస్తూ మీ గుప్పిడిలో ఉన్నటువంటి ఇసుక రేణులు ఎన్నో లెక్కేసి నాకు లెక్క తీసుకొని రండి అంటాను. ఏం చేస్తారు మీరు? ఒక వారం సమయం సరిపోతుందా గుప్పెడు ఇసుక లెక్కించడానికి? సరిపోదు. ఒక వారం గుప్పెడు ఇసుకను లెక్కించడానికి మనకు కష్టం అయిపోతుంది. అలాగనే ఒక బస్తా ఇసుక, ఒక ట్రాక్టర్ ఇసుక, ఒక లారీ ఇసుక, భూమి మీద ఉన్నటువంటి ఇసుకనంతటి ఒక చోట పోయండి. అన్ని తలంపులు దేవుడు మన ఎడల కలిగి ఉన్నాడంట. అన్ని విస్తారమైన తలంపులు దేవుడు మన ఎడల కలిగి ఉన్నప్పుడు ఆయన మన జీవితంలో చేస్తున్న ఉపకారాలు ఏంటని బైబిల్ గ్రంథం ముందు కూర్చుంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సిద్ధపాటు ఉంటే ఇవన్నీ వస్తాయి. ప్రసంగం అనగానే ఏదో 4 వచనాలు రాసేసుకొని టైం పాస్ చేయటం కాదు. నేను సహోదరీమణులకు కూడా చెప్తున్నాను, మీరు వాక్యం చెప్పేటప్పుడు మీరు చాలా సిద్ధపాటు కలిగి మీరు మాట్లాడాలి. స్త్రీల సమాజంలో మాట్లాడేటప్పుడైనా సరే, మీరు ఎక్కడైనా మాట్లాడేటప్పుడైనా సరే మీరు చాలా సిద్ధపాటు కలిగి మాట్లాడాలి. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలియాలి, మీరు ఏం సిద్ధపడుతున్నారో మీకు తెలియాలి, మీరు వివరిస్తున్న వచనాలలో ఉన్నటువంటి భావం ఏంటో మీకు తెలియాలి. అక్కడున్న భావం ఒకటైతే మీరు సొంత భావాన్ని చెప్తే మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి వాక్య విషయంలో. కనుక దేవుని సన్నిధిలో మనం వాక్యం చదివే విషయంలో మాత్రమే కాదు, కానీ వాక్యాన్ని చెప్పే విషయంలో కూడా ఏముండాలి? మనకి సిద్ధపాటు ఉండాలి. ఆదివారం రోజు మీకు సందేశాన్ని ఇవ్వడానికి నేను వారమంతా సిద్ధపడతాను. నేను వారమంతా దేవుని సహాయాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ 1-2 సార్లు చూసుకొని నేను వారమంతా సిద్ధపడిన తర్వాత మీకు గంట సందేశం ఇవ్వటానికి నేను 4 గంటలు కూర్చోవాలి. నేను 1 గంట మీకు వాక్యం చెప్పాలంటే నేను 4 గంటలు కూర్చుంటేనే కానీ అవ్వదు. మనకు అంత భయం ఉండాలి, దేవుని వాక్య విషయంలో అంత భయం ఉండాలి. ఏదో మనకు ఊహల్లో వచ్చేసినవన్నీ మనం చెప్పేస్తూ, బయట జరిగే విషయాలన్నీ చెప్పేస్తూ, ఏం మాట్లాడుతున్నామో మనకు అర్థం కాక, మన భాష సరిగా లేక. అందుచేత చెప్పండి, 4వది ఏంటి? దేవుని వాక్యమును చదివే విషయంలో, చెప్పే విషయంలో కూడా మనం ఎలా ఉండాలి?
జాగ్రత్తగా ఉండాలి. చాలామంది సంవత్సరంలో బైబిల్ చదవాలన్నటువంటి ఒక దీక్షతో చదువుతుంటారు. వీళ్ళు జాగ్రత్తగా చదువుతున్నట్టేం కాదు, ఆలోచించి చదువుతున్నట్టేం కాదు వీళ్ళు. ఎందుకంటే సంవత్సరంలో పూర్తి చేయాలి, అవసరమైతే 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు రోజు చదివేస్తారు. అసలు అక్కడ ఏముంది, దాని భావన ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, ఇవన్నీ ఏం పట్టవు. సంవత్సరంలో బైబిల్ చదవాలి అంతే. ఇలా చదవకూడదు వాక్యాన్ని. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండును గాక. మనం దేవుని గురించి ధ్యానిస్తే ఆయన ఇంపుగా ఉండాలి కానీ మనకు ఇంపుగా ఉండకూడదు. అర్థమైందా మీకు? ఆయనకు ఇంపుగా ఎప్పుడు ఉంటుంది? ఆయనను ఆనందపరిచే విధంగా మన ధ్యానం ఉంటే. వాక్యము చదివే విషయంలోనూ వాక్యాన్ని బోధించే విషయంలోనూ మనం దేవుని సన్నిధిలో అనాలోచనగా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి.